టు మై ఛానల్ స్వర్ణాస్ చిట్టిపట్టి ప్రపంచం. కేరళలో ఓణం పండుగకు చేసుకునే ఒక స్పెషల్ డిష్ నేర్చుకుందాం. ఈ డిష్ చూపించడానికి మన కోసం వస్తున్నారు సుధా గారు. చూద్దాం, మనం కూడా చేసేద్దాం. ఇక ఎందుకు ఆలస్యం, పదండి కేరళ వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేరళ స్వర్ణాస్ చిట్టిపట్టి ప్రపంచం. చూసారు కదా ఈ గ్రీనరీ, ఇక్కడ ఇలాగే ఉంటుంది. అందరి ఇళ్లలోనూ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, పనస చెట్లు ఖచ్చితంగా పెంచుతారు. సరేనండి, ఈ రోజు నేను మీకు ఇక్కడ ఈ కేరళ వాళ్ళు తయారు చేసే ఒక ఫేమస్ రెసిపీని తయారు చేస్తాను. ఇక్కడ అది చాలా ఫేమస్. ఓణం పండుగ రోజు ప్రత్యేకంగా తయారు చేస్తారు. అది కడల పరిప్పు పాయసం, అంటే పచ్చి శనగపప్పు పాయసం. దాని తయారీ విధానము ఎలా తయారు చేయాలో చూద్దాం. పదండి కిచెన్ లోకి వెళ్దాం. కడల పరిప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, నెయ్యి, కొబ్బరి ముక్కలు, యాలుకలు, బాదం, జీడిపప్పు, కిస్మిస్, పచ్చిపప్పు, కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. పచ్చిపప్పుని 4 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. ఇదిగోండి, నేను నానబెట్టిన పచ్చిపప్పు కుక్కర్లో ఉడికించుకోవాలి. తర్వాత బెల్లం పాకం పట్టుకోవాలి. ఎంత క్వాంటిటీ అయితే పప్పు తీసుకుంటామో అంత క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది. బెల్లాన్ని పాకం వడగట్టుకోవాలి. ఈ పప్పుని, ఉడికిపోయిన పచ్చిపప్పుని పాకంలో వేసుకోవాలి. ఇలా కాసేపు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం దగ్గర పడంగానే కొబ్బరి పాలు వేసుకుంటా ఉంటాం. కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. కొంచెం యాలకుల పొడి, నెయ్యి 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్. ఇక్కడ కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత బాదం, జీడిపప్పులు కూడా వేయించుకోవాలి. పాయసం రెడీ అయిపోయిందండి. వేయించిన కొబ్బరి, బాదం, జీడిపప్పు పాయసంలో వేసుకొని కలుపుకోవాలి. కేరళ స్పెషల్ కడల పరిప్పు పాయసం రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు కేరళ స్పెషల్ పాయసం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్వర్ణాస్ చిట్టిపట్టి ప్రపంచం. బాయ్.